మనం మొర్ర పెట్టినప్పుడు నిశ్చయంగా దేవుడు ఆలకిస్తాడు. మనం మొర్ర పెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. నీకు తెలుసా? మన ప్రార్థన ఎంతో నిశ్చయంగా వింటాడంటానికి మీకు నిరూపణ, దెయ్యాలు ప్రార్థన చేసినా కూడా దేవుడు విన్నాడు. నమ్మగలరా? దెయ్యాల ప్రార్థన కూడా దేవుడు విన్నాడని మీరు ఎరుగుదురా? లూకాసు వార్త 8వ అధ్యాయము 27వ వచనం చదువు. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరివాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దెయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలో గాని ఇంటిలో ఉండువాడు, సమాధులలోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకుమని నిన్ను వేడుకొనుచున్నానని కేకలు వేసి చెప్పెను. బాధపరచుకుమని వేడుకున్నాను అన్నాడు. అంటే మొత్తానికి వాడికి ఏదో బాధ కలుగుతుంది ఒకటి. ఎలయనగా ఆయన ఆ మనుషుని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్ర ఆత్మలకు ఆజ్ఞాపించింది. అది అనేక పర్యాయములు వారిని 30వ వచనం చదువు. యేసు, నీ పేరేమని వారిని అడుగగా చాలా దెయ్యములు వానిలో చొచ్చి ఉండెను గనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. రెండో వేడుకోలు. మొదటి వేడుకోలు నన్ను బాధపరచకు. రెండో వేడుకోలు పాతాళములోనికి పొమ్మని ఆజ్ఞాపించవద్దు. ప్రేయర్ రిక్వెస్ట్లు 2. మూడవది కూడా ఉంది చూడు. అక్కడ విస్తారమైన పందుల మంద కొండ మీద మొయ్యిచుండెను గనుక వాటిలో చొచ్చుటకు తమకు సెలమిమ్మని ఆయనను వేడుకొనగా. మూడో వేడుకోలు చూడు, దయ్యాలు వేడుకుంటున్నాయి అంటే ప్రార్థిస్తున్నాయి. మరి ఆ 3 విషయాలు విన్నాడా లేదో చూడు, చదువు. ఆయన సెలవిచ్చును. నేను అందుకే అప్పుడప్పుడు సైతాన్ గాడి కూడా అప్పుడప్పుడు చెబుతా ఉంటాను వాడికి చెబుతా, ఒరే దరిద్రుడా, ఇప్పుడు కూడా ఛాన్స్ ఉందిరా, మారు మనసు పొంది పాపాలు ఒప్పుకుంటే నువ్వు ఇంకా నరకానికి పోలేదు, ఇప్పుడు కూడా నీకు ఛాన్స్ ఉందనేది. అంటే చూడండి, దయ్యాలు ప్రార్థించినా సరే ఆయన వేడుకుంటే చాలు, ఆయన ఉత్తరం ఇస్తాడు. నువ్వు నీ బైబిల్లోనో లేదా నీ నోట్స్లోనో ఈ మాట ఒక సూక్తిలాగా రాసుకో. లూకాసు వార్త 8:30లో దయ్యాల ప్రార్థనే విన్న దేవుడు నా ప్రార్థన వినడా? ఏం దెయ్యం కాడికి మరి రోసేసిందన్నా నేను, రోసేసినోడినా నేను? రాయి ఏం పోయింది? రాయి విశ్వాసం దృఢంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది దెయ్యాల కంటే రోజేసిన బతికేం కాదు కానీ అది అనుకోవాలి, పోవాలి, ప్రార్థన ఏకాంతానికి వెళ్ళాలి. మరి దెయ్యం అంత దరిద్రం అయితే కాదుగా ప్రభా. దెయ్యాల ప్రార్థనే విన్నప్పుడు నా ప్రార్థన ఎందుకు నువ్వు వింటావు? దెయ్యాలే వచ్చి చెబుతాయి, నీ దగ్గరకు వచ్చి చెబుతాయి. నువ్వు బలహీనమైన ఆలోచనలు కలిగిన వాడివి, నువ్వు నోరు కుదరదు, నువ్వు చేయి జారుతావు, నువ్వు కాలు జారుతావు, కన్ను జారుతావు అంటే ఆ మాట దెయ్యాలు ప్రేరణ కలిగిస్తాయి కదా. అప్పుడు దెయ్యాలతో చెప్పాలి, మీ కాడికి రోసేసినోడు ఏం కాదు. ఏమనాలి? మీ కాడికి రోసేసినోడు కాదు కదా నేను. మరి మీ ప్రార్థనే విని ఆయన జవాబు ఇచ్చినప్పుడు నా ప్రార్థన ఎందుకు వినడు? నోరు మూసుకొని పొండాను. స్తోత్రం. ఏమైనా అర్థమైందా మీకు? ఎంతమందికి అర్థమైంది? అది సంగతి. దయ్యాల ప్రార్థన విన్న దేవుడు. మరి దయ్యాల కాడికి దరిద్ర బతకమందే కాదుగా. స్వరక్తం ఇచ్చి సంపాదించాడు, రక్తం పెట్టి కొన్నాడు, కడిగాడు, కుమారులు కుమార్తెలుగా స్వీకరించాడు. అయ్యన్న వెలివేయబడ్డాయి. మనం కొడుకులం, కూతుళ్ళం. అయ్యక్కడ మనం ఎక్కడ? వాడి ప్రార్థనే విన్నోడు మన ప్రార్థన ఎందుకు వినడు? అసలు ఇది ఒక్కటి ఊహించుకుంటే, ప్రార్థనకు పోయేటప్పుడు ఇది ఒక్కటి ఊహించుకుంటే ఎంత బలం వచ్చిద్దో, ఎంత విశ్వాసం వచ్చిద్దో, ఎంత నిశ్చయిత వచ్చిద్దో ప్రార్థనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి. చెప్పు ఇంకోసారి గట్టిగా. అవునా? ఇలా కొంతమంది ఇంకా ఇతర వ్యక్తులు, డేంజర్ వ్యక్తుల ప్రార్థనలు కూడా విని జవాబు ఇచ్చాడు. అంత చండాలు పోళ్ల ప్రార్థనలే విని జవాబులు ఇచ్చినప్పుడు మన ప్రార్థన విని జవాబు ఇవ్వడు. కొంతమందికి ఏం డౌట్ ఏదో అడుగుతున్నాను కానీ అన్నయ్య ఏందోలే అన్నయ్య ఎటు తిప్పుతూ ఉంటారు. చేస్తారు కానీ నిశ్చయిత ఉండదు. ఇక నుంచి నిశ్చయిత. దెయ్యాల ప్రార్థన విన్నప్పుడు
మరి విన్నాడా లేదా వాటి ప్రార్థన? పందుల్లో సరే పొండి అన్నాడా లేదా? అన్నాడా లేదా? వామ్మ ఏందండి ఏం మూలగరు అన్నాడా లేదా? పోయినాయా లేదా? అది కీలకమైన మాట, చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. సూటిగా సుత్తి లేకుండా ఈ ఒక్క మాట మాత్రం భక్తిపరులైన వాళ్ళు మైండ్కి ఎక్కించుకోండి. దేన్ని సమకూర్చుకోవాలంటే ఆఖరి మాట దేవుని శక్తిని సమకూర్చుకోవాలి. దేవుని శక్తిని. ఇక్కడ సేవకులు, విశ్వాసులు అందరూ వినండి. దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ఈ ఒక్క మాట కూడా దయచేసి రాసుకోండి, సీరియస్గా తీసుకోండి. దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని పాదాల దగ్గర కూర్చొని నీ సమస్యల కోసం జవాబులు అడగటమే కాదు, ఆధ్యాత్మిక జీవాన్ని అడగటమే కాదు, ఈ మూడవ మాట కూడా నువ్వు అడుగు. ఏంటంటే నీ శక్తితో నన్ను నింపుమని అడుగు. నువ్వు ఎందుకు ఆయన శక్తి నీకు అవసరమైందంటే, ఒకటి నువ్వు బలంగా ఉండటానికి మాత్రమే గాక ఇతరులను బాగు చేయునట్లు శక్తిని నువ్వు కోరాలి. మనం అడిగితేనే ఇస్తాడు ఆయన. తండ్రి తన్ను అడుగువానికి ఎంతో నిశ్చయముగా తన పరిశుద్ధాత్మను అనుగ్రహించునని రాయబడి ఉంది. పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహిస్తాడు తండ్రి. ఓ దైవజనుడా, దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి అనేక మంది రోగులు నా దగ్గరికి వస్తున్నారు ప్రభువా, మరి వాళ్ళ మీద నేను చేతులు ఉంచుతున్నాను, నువ్వు నాకు శక్తిని ఇవ్వకుండా నేను ఒట్టిగా చేతులు ఉంచితే నేను వారిని మోసగించినట్టు అయింది. అది ఎలా ఉంటుందంటే ఖాళీ పాత్ర తీసుకొని వాళ్ళ నోట్లో గుక్కినట్టు ఉంటుంది. చుక్క నీళ్లు కూడా లేని ఒక ఒట్టి పాత్రను తీసుకొని ఇదిగో నీళ్లు వస్తున్నాయి తాగండి అంటే అది వాళ్ళని మోసగించడం అవుతుంది. కాబట్టి నిజంగా ఏ శక్తి లేకుండా నీ శక్తి పొందుకోకుండా నేను ఒట్టి చేతులు వాళ్ళ మీద పెడితే వాళ్ళని ఒక భ్రమలోనికి తీసుకెళ్తున్నట్టే కానీ వాళ్ళు ప్రభావాన్ని పొందలేరు. కానీ నేను వారి మీద చేతులు ఉంచినప్పుడు వారు బాగుపడినట్లు, దేవా నీ శక్తితో నన్ను నింపు అని నువ్వు అడిగితే తప్పనిసరిగా దేవుడు తన శక్తితోనూ ప్రభావంతోనూ నేను నింపుతాడు. ఇది దేనికోసం? పేరు ప్రఖ్యాతుల కోసం కాదేసయ్యా. మరి ఎందుకోసం? ఒకటి, వారి ఎడల జాలిని బట్టి. 3, ఆత్మల రక్షణ కొరకు నీ శక్తి విడుదల కావాలి ప్రభువా. దేవుని రాజ్యము ఒట్టి మాటలతో కాదు శక్తితో ఉందని వాక్యంలో రాయబడి ఉంది. చదువుతావా? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక ఈ ఒక్క వచనం చదివేసేయండి, ఇక ప్రార్థన చేసేస్తాను. పెందలక్కడనే నేను మిమ్మల్ని వదిలేస్తాను. ఇక మీరు ప్రార్థన చేస్తారో మీరు ఎట్లా ఏదో 4వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. చూడండి, మొదటి కొరింథీ 4:19 చదువు నాయన. ప్రభు చిత్తమైతే త్వరలోనే మీ యొద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు వారి శక్తినే తెలుసుకొందును. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. ఖతం. ఏ మాట అన్నాడు చూడండి. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉంది. ఓ విశ్వాసి, నువ్వు అడిగినా దేవుడు శక్తినిస్తాడు. నీ కళ్ళ ముందు కూడా అనేక మంది రోగులు, సమస్యలతో ఉన్నవాళ్ళు, బాధలతో ఉన్నవాళ్ళు వస్తున్నారు. దేవా నేను ప్రార్థించినప్పుడు నీ శక్తి విడుదలే వాళ్ళలో కార్యం జరుగునట్లు నీ శక్తితో నన్ను నింపమని మనం అడగవలసి ఉన్నది. ఇది ఎలీషా అడిగింది. ఎలీషా అడిగినప్పుడు ఇచ్చాడా లేదా దేవుడు? అపోస్తలులు అడిగి పొందుకున్నారా లేదా దేవుని దగ్గర నుండి? చెప్పండి, పొందారా లేదా? మరి మనం పొందాలా లేదా? అసలు ఆ పాయింట్లో దేవుని ముందు కూర్చుంది ఎప్పుడు అక్క? అసలు ఈ పాయింట్లో దేవుని ముందు కూర్చుంది ఎక్కడక్క? నువ్వు నీ శక్తితో నన్ను నింపయ్యా. రోగులు నా ముందుకు వస్తున్నారు, సమస్యలతో ఉన్నోళ్ళు నన్ను ప్రార్థన చేయమని అడుగుతున్నారయ్యా. నేను అన్నోళ్ళ దగ్గరికి ఎక్కడికి పోయేదయ్యా? నేను రోడ్డు మీద పోతుంటే పిలిచి ప్రార్థన చేయమంటున్నారయ్యా. మరి ఆ కుటుంబాలు రక్షించబడాలంటే మరి నీ శక్తి విడుదల అవ్వాలి కదయ్యా. తమ్ముడా, నువ్వు బైబుల్ తీసుకొని రోడ్డు మీద వెళ్తున్నావు తమ్ముడా, నిన్ను చూసి అన్నా 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 నాకు అడుగురా అన్న, ప్రార్థన చేయన్న, మా పరిస్థితి అసలు బాగాలేదు. అన్యులే అడుగుతారా లేదా? నిన్ను అడిగారా లేదా? మరి అడిగినప్పుడు మరి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని శక్తి విడుదల అవ్వాలి కదా. విడుదల అవ్వాలంటే ముందు దేవుని దగ్గర నువ్వు ఆ శక్తి పొందుకొని ఉండాలి కదా. మరి ఎప్పుడన్నా ఆ పాయింట్ మీద కూర్చున్నావు నువ్వు? దేవా నీ శక్తితో నన్ను నింపు, నేను ప్రార్థించినప్పుడు అక్కడ కార్యాలు జరిగేటట్టు చెయ్యి అనే పాయింట్ మీద పర్టికులర్గా అదే అంశం మీద కూర్చున్నావా? కూర్చోలా. మామూలుగా క్యాజువల్గా అన్ని విషయాలు అదొకటి అడుగుతావు. నేను అట్లా కాదు, పర్టికులర్గా అదే ఆ పాయింట్ మీద కూర్చోమని చెప్తున్నాను నేను.
మామూలు సువార్త చెప్పినప్పుడు జరిగిన కార్యం కంటే దేవుని శక్తి విడుదలైనప్పుడు జరిగినటువంటి రక్షణ కార్యాలు ఎక్కువ. పేతుర్ని ఫిలిప్పుని ఇద్దరిని తీసుకొని చూడండి మీరు. పేతురు 2 అద్భుతాలు చూపించి 8,000 మందిని రక్షణలో నడిపించాడు. స్తోత్రం. ఫిలిప్పు గారడీ సీమోను గారడీలు చేసి మోసం చేసినటువంటి సమరయ ప్రజల్ని ఒరిజినల్ అద్భుతాలతో నిజమైనటువంటి సూచక్రియలు చూపించి సమరయ పట్టణంలో అనేక మంది విశ్వాసంలో రావడానికి ఫిలిప్పు వాడబడ్డాడు. వాడేమో సీమోనేమో గారడీలు చేస్తే ఫిలిప్పు ఒరిజినల్ శక్తిని రుజువు చేశాడు. రియల్ పవర్ని చూపించాడు, వాళ్ళకి నిజమైన శక్తిని చూపించాడు. ఆ దెబ్బకి ఆ గారడీలు చేసేవాడు కూడా బాప్తీసం పొందాడు. మరి అలాంటి ఒరిజినల్ శక్తి ఎక్కడ విడుదలవుతుంది ఆయన? అసలు ఆ శక్తిని నింపుకున్న భక్తుడేడి? దానికోసం దేవుని ముందు కనిపెట్టిన భక్తుడేడి? కాస్త కూస్త ఏదన్నా దేవుడు కృపనిస్తే పబ్లిసిటీ ఎక్కువ అయిపోయా. అంత కార్యం చేస్తే చాలు దాన్ని ఇంత ఇటు చేసి ఇటు తీసి ఇటు తీసి అడు చూసి ఇటు తిప్పి అడు తిప్పి వీడియోలో రకరకాలుగా చూపి చర్చలు పడిన ఎక్కువ అయిపోయాయి. వాళ్ళ దేవుడు సర్దుకున్నాడు. ఒరి నాయన అసలు ఏం లేదు, ఊరక ఒక చిటికడు రాలిస్తే వీడు ఎంత మిడిసిపాటు పడుతున్నాడు, వీడికి ఏదైనా ఇంకా కాస్త ఎక్కువ శక్తిని ఇచ్చానంటే వీడి నేల మీద నిలబడి అనవసరంగా నరకాన్ని పంపించాల్సి వచ్చింది. దేవుడు సర్దుకుంటున్నాడు. నేను చెబుతున్నా, నువ్వు ఎచ్చులు పడద్దు, నువ్వు ఎక్స్పోజ్ చేసుకోవద్దు, నువ్వు జస్ట్ ప్రార్థన చేయి. వాళ్ళలో కార్యాలు జరుగుతాయి. వాళ్ళే చెప్పుకుంటారు, వాళ్ళే ఆత్మలకు ప్రకటించుకుంటారు, ప్రచారం చేసుకుంటారు, వాళ్ళే ఆత్మలు తోడుకొని వస్తారు. నువ్వు పరిచర్య చేసుకుంటా వెళ్ళిపో, దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు.